కళ్యాణ్ సంచాలక్‌గా కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు. యాక్చువల్లీ ఆ రోజు టాస్క్ పెట్టిన రోజు ఆయన నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. లైవ్‌లో చూసినా, మీకు ఎపిసోడ్‌లో చూసినా తెలుస్తది. ఈరోజు దాన్ని నాగార్జున గారు ఒకసారి వారు ఎలా ఎలా కన్ఫర్మ్ చేస్తావో చెప్పు అంటే ఆయన కన్‌ఫ్యూజ్ అయ్యి ఏదో వేరేగా చెప్పిండు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే డిసిషన్ కరెక్టా కాదా? ఇప్పుడు 6 బాక్స్ పెట్టింది ఎవరు? సంజన. గెలిచింది ఎవరు? సంజనని. ఆయన కరెక్ట్‌గానే చెప్పిండు కదా! మీరు దానికి అప్రిషియేట్ చేయకుండా, లేదు నువ్వు సంచాలక్‌గా వరస్ట్‌గా చేసావు, సరిగ్గా చేయలేదు నువ్వు. ఇలా ఇన్నిన్ని రూల్స్ పెడితే ఎట్లా అని చెప్పి దానికి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఆయన తీసుకున్న డిసిషన్ వల్ల ఎవరికైనా బ్యాడ్ అయిందా? ఎవరికైతే ఫెయిర్ అవ్వాలో వాళ్ళకయింది గదా! దాన్ని మినిమమ్ అప్రిషియేట్ చేయలేకుండా నువ్వు ఆ రోజు అలా చెప్పావు, ఈ రోజు ఇలా చెప్పావు అని చెప్పి ఆయనని కన్‌ఫ్యూజ్ చేసి, ఆ రోజు అంతమందికి అపోజిట్‌గా నిల్చున్నాడు. ఒక్కొక్క డిసిషన్ ఒక్కొక్కరిది ఒక్కొక్కరిలాగా ఎంతమందికి ఆయన సమాధానం చెప్తాడు? కన్‌ఫ్యూజ్ అయితారు. ఆటోమేటిక్‌గా ఎవ్వరున్నా కన్‌ఫ్యూజ్ అయితారు. అది నువ్వు క్లారిటీ ఇయ్యకుండా నువ్వేం అనుకున్నావో చెప్పు అని చెప్పి ఆయనని మళ్ళీ ఇప్పుడు అడిగితే ఏం గుర్తుంటది? ఈ విషయంలో అయితే కళ్యాణ్ కరెక్ట్. ఎండ్ ఆఫ్ ది డే డిసిషన్ కరెక్ట్‌గా లేదా అనేది ముఖ్యం మనకి.